ఇచ్చావు తండ్రి. ఇదువరయు ఆరాధిక దేవుని కృపై పారాటి నీ పరిశుద్ధాత్మ కృపతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రము నాయనా. పరిశుద్ధ ఆవిயின் கிருபையாக எங்களை நிரப்பினீரே. ఇక నీ అమూల్యమైన వాక్యము ద్వారా కూడా తమతో మాట్లాడు నాయనా. విలువైన వార్த்தை கொண்டு எங்களோடு கூட பேசும். వినగలిగిన చెవులను అనుగ్రహించుము. ஆண்டவரே கேட்கிற செவிகளும் గ్రహింపగలిగిన మనస్సును దయచేయము. உணர்கிற இருதயத்தை தார். ప్రతి ఒక్కరూ నీ వాక్యముతో జీవించే వాక్యమును అనుగ్రహించుము. వాక్యయోడు కూడా జీవిక కృపై చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసువిன் మూలం கேட்கிறோம் பிதாவே. ఆమేన్. దయచేసి కూర్చుందాం. అమర్ந்து కొల్లலாம். దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునుடைய పరిశుద్ధ నామத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. தேவன் உங்களை ஆசீர்வதிப்பாராக. దేవుడు గత వారమంతా మనల్ని కాపాడి தேவன் கடந்த వారం முழுவதுமாய் కూడా நம்மை பாதுகாத்து ఈసారి దేవుని సన్నిధిలో ఈ రోజు మనం నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రములు. தேவன் தம்முடைய சமூகத்திலே நம்ம நிற்க பண்ணினதுக்காய் ஆண்டவரை ஸ்தோத்திரிக்கிறேன். ఈ సమయము చూడని వారు ఎంతో మంది ఉన్నారు. நேரத்தை காணாத ஜனங்கள் அநேகம் உண்டு. మరి గత దినములో నిన్నటి దినము మరి ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, கடந்த நாட்களிலே ஒரு நல்ல ஊழியக்காரர், ఆయన పేరు ప్రకాష్. அவர் பேர் ప్రకాష్ గంటలు అంటారు ఆయన్ని, ప్రొఫెసర్. ఆయన சொல்லுவாங்க. చాలా గొప్ప దైవజనుడు ఆయన. ரொம்ப అరుமையான ஒரு ஊழியக்காரர். వయసు కూడా చాలా పెద్దది కాదు, వయసు కూడా ரொம்ப பெரிய వయసు అల్ల. కానీ ప్రభువునందు నిద్రించాడు. కర్తరుకుల్ నిద్ర అடைந்தார். కాబట్టి వారి కుటుంబం కోసం మీరు అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. அந்த ஊழியக்காரருடைய குடும்பத்திற்காக நீங்கள் ஜெபம் பண்ணிக்கொள்ளுங்கள். కాబట్టి గొప్ప గొప్ప దైవజనులను దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడు. ஆண்டவர் நல்ல நல்ல ஊழியக்காரர்கள், ఉన్నతமான ஊழியக்காரர்களை கர்த்தர் தம்முடைய மகிமையிலே இழுத்துக் கொள்ளுகிறார். వాక్యముగా చెప్పేవారిని దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడు. వసనத்தை వసనమాய் போதிக்கிறவர்கள் இல்லாமல் போகிறார்கள். ఎందువల్లంటే ఆయన ఎక్కడ కూడా వాక్యంలో రాజీపడడు ఆయన. எதுக்கென்றால் இந்த ஊழியக்கார் எந்த இடத்திலும் இந்த வேத வசனத்திலே காம்ப்ரமைஸே கிடையாது. చాలా మంది సేవకులకు ఆయన అంటే కోపం. అనేక ஊழியக்காருக்கு அவர்னா ரொம்ப கோபம். ఎందువల్లంటే ఆయనది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు కాబట్టి, இருக்கிறதமான பேசுவாరు. కాబట్టి దేవుని కృపను బట్టి దేవుడు ఆయన పిలుచుకున్నాడు. தேவன் தம்முடைய கிருபையாக தம்முடைய மகிமையிலே இழுத்துக்கொண்டார். కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. ఈ రోజు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. நாளிலே கொஞ்ச நேரம் தேவனுடைய வசனத்தை தியானிக்கலாம். ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాక్యము, இன்றைக்கு நமக்கு ஆண்டவர் கொடுத்த வசனம் కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు எழுதின 2వ నిరుబం 13వ అధ్యాయము 13వ అధికారం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ వచనத்தை వాసిక కేட்கலாம். 2 Corinthians chapter 13 verse 14. ஆமென். தமிழ்ல படிங்க. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானவருடைய ஐக்கியமும் உங்கள் அனைவருக்கும் இருப்பதாக. ஆமென். ஆமென். దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ ఉండావதாக. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దేవునుடைய వசனத்திலே நாம் பார்க்கும் பொழுது ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும், దేవుని యొక్క ప్రేమయు, దేవునుடைய அன்பும், పరిశుద్ధాత్మని యొక్క సహవాసమును, పరిశుద్ధ ఆవియానుடைய అన్యోన్య ఐక్యமும் మీకందరికీ తోడైయుండును గాక. உங்கள் அனைவருக்கும் அத்துணையாயிருப்பதாக. కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనకి చక్కగా నేర్పిస్తూ ఉన్నాయి. இங்கிட்டு நாம் 3 காரியங்களை நாம் பார்க்கிறோம். మరి ఇందులోనే 3 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 3 காரியங்களை நமக்கு காணப்படுகிறது. ఒకటి దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది, ஒன்று தேவனுடைய அன்பு, రెండవది దేవుని యొక్క కృప కనిపిస్తుంది, రెండవది దేవునుடைய கிருபை, మూడవది దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క సహవాసము కనిపిస్తుంది. மூன்றாவதாய் நாம் பார்க்கும் பொழுது பரிசுத்த ஆவியானுடைய ஐக்கியம் காணப்படுகிறது. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తోడైయుండును గాక అని చెప్పి బైబిల్ చెప్తున్న మాట. ఇవెల్లాం உங்களோடு கூட இருப்பதாக என்று சொல்லுகிறதை நாம் பார்க்கிறோம். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆగినాలే దేవ పిల్లలే, మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. இந்த நாளிலே முதலாவது தேவனுடைய அன்பை குறித்து நாம் பார்க்கிறோம். ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది అనేది ఇక్కడ మనకు నేర్పిస్తూ இங்க நாம் பார்க்கும் பொழுது நாம் யோசிக்கிறதான முதல் காரியங்களை தேவனுடைய அன்பு என்று சொல்லி நாம் பார்க்கிறோம். ఈరోజు మన చుట్టూ ఉన్న వారందరూ కూడా మనల్ని ప్రేమిస్తున్నారని మనం అనుకుంటూ ఉంటాం. இன்றைக்கு நாம் நினைக்கிறோம் நம்மை சுற்றி இருக்கிறதான ஜனங்கள் நம்மை நேசிக்கிறார்கள் என்று சொல்லி.
మన చుట్టూ అందరూ ఉంటారు కానీ நம்மை சுற்றிலும் எல்லாம் இருப்பார்கள். కానీ వారి మధ్యలో మనకి నిజమైన ప్రేమ దొరకదు. ஆனால் அவர்களிடத்திலே உண்மையான அன்பு நமக்கு கிடைப்பதில்லை. ప్రపంచంలో ఎవరిని చూసినా కూడా మనకి ఒక నిజమైన ప్రేమ చూపించేవారు చాలా తక్కువ. இந்த உலகத்திலே உண்மையான அன்பை காட்டுகிறவர்கள் அது மிகவும் குறைவாயிருப்பார்கள். కారణం ఏంటంటే మనల్ని ప్రేమించినట్టే కనిపిస్తారు కానీ நம்மை நேசிக்கிறதை போலவே காணப்படுவார்கள். కానీ వారిలో నిజమైన ప్రేమ అనేది ఉండదు. ஆனால் அவர்களுக்குள்ளே உண்மையான அன்பு காணப்படாது. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు నేర్పిస్తున్నది. ஆகையினால தேவனுடைய வசனம் சொல்லுகிறது, నిజమైన ప్రేమ దేవుని దగ్గర మాత్రమే దొరుకుతూ ఉన్నది. உண்மையான அன்பு தேவனிடத்துல மாத்திரம் இருக்கும். వేరే ఎవరి దగ్గర మనము చూడలేము. வேற யாரிடத்திலும் நமக்கு கிடைக்காது. ఇది మనుషుల దగ్గర నిశ్చయముగా మనము చూడలేము. இது மனிதனிடத்திலே உண்மையாகவே கிடைக்காது. ఎందువల్లంటే నిజమైన ప్రేమ దేవాది దేవుడు మాత్రమే ఇవ్వగలడు అనేది బైబిల్ చెప్తున్నమాట. உண்மையான அன்பு தேவாதி தேவன் மாத்திரம் கொடுப்பார். లోకము యొక్క ప్రేమ మాయగలిగిన ప్రేమ. இந்த உலகம் கொடுக்கிறதான அன்பு அது மாயமாலமுள்ள அன்பு. మనుషులు చూపించే ప్రేమ వేషధారి కలిగిన ప్రేమ. மனிதன் காட்டுகிற அன்பு அது வேஷமுள்ள ஒரு அன்பு. బంధువులు చూపించే ప్రేమ వేషధారి కలిగిన ప్రేమ. బంధుమిత్రుகள் కాட்டுகிற அன்பு அது ஒரு வேஷதான. అన్నదమ్ములు చూపించే ప్రేమ వేషధారి యొక్క ప్రేమ. அண்ணன் தம்பி காட்டுகிற அன்பு அது மாயமால அன்பு. భార్యాభర్తల ప్రేమ ఒక వేషధారి కలిగిన ప్రేమ. கணவன் மனைவியினுடைய அன்பு அது மாயமால அன்பு. కానీ మన కొరకు ప్రాణము పెట్టిన ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ. நமக்காக ஜீவனையே கொடுத்த ஆண்டவர், தம்முடைய அன்பை வெளிப்படுத்தினவர் இயேசு கிறிஸ்து. కాబట్టే దేవుని యొక్క ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమని మనం చెప్పగలం. ஆகையினாலே தேவனுடைய அன்பு மாத்திரம்தான் உண்மையான அன்பாய் காணப்படுது. ఆ యొక్క నిజమైన ప్రేమను ఎవరి దగ్గర చూడగలమంటే దేవుని దగ్గర మాత్రమే చూడగలము. அந்த உண்மையான அன்பு யாரிடத்திலே நாம் பார்ப்போம் என்றால் இயேசு கிறிஸ்துவின் இடத்திலே தான். ఆయనను నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయనైతే నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. நீ நேசித்தாலும் நேசிக்காவிட்டாலும் இயேசு உன்னிடத்திலே அன்பு செலுத்தி, ఆయన సర్వలోకాన్ని ప్రేమించిన దేవుడు. சர்வலோகத்தை அவர் அன்பு ఒక క్రైస్తవుని మాత్రమే కాదు, கிறிஸ்தவனை மாத்திரம் அல்ல, దేవాది దేవుడు సర్వలోకాన్ని ప్రేమించి ఉన్నాడు. தேவாதி தேவன் அவர் உலகமெங்கும் அவர் நேசிக்கிறார். మరి సండే స్కూల్ పిల్లలు మరి జాయిసి ఒక వాక్యం చదివింది. సండే స్కూల్ పిల్లలు జాయిసి ஒரு வார்த்தை வாசித்தார்கள். యోహాను సువార్త 3:16 చెప్పిన మాట ప్రకారం యోహాను எழுதின சுவிசேஷம் 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని ఉలగத்தை ఇవ్వలవాయి நேசித்து, కాబట్టి ఈ రోజు నిజమైన ప్రేమ ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర మాత్రమే. இந்த நாளிலே உண்மையான அன்பு யாரிடத்தில் இருக்கிறது என்றால் தேவனிடத்தில் இருக்கிறது. ఆ యొక్క నిజమైన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉందని చెప్పేదానికి ఒక మాదిరికరమ బైబిల్లోనే ఉన్నది మనకి. தேவனுடைய அன்பு இயேசு கிறிஸ்துவினிடத்தில் மாத்திரம்தான் இருக்கிறதுன்னு சொல்லி ஒரு மாதிரி நமக்கு வேதத்திலே காணப்படுகிறது. కాబట్టి మొట్టమొదటిగా మనము చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమని మనము చూస్తూ ఉన్నాం. முதலாவது நாம் பார்க்கும் பொழுது தேவனுடைய அன்பை குறித்து பார்க்கிறோம். ఆయనది నిజమైన ప్రేమ, తండ్రి ప్రేమ అనేది ఇక్కడ రుజువు చేస్తూ ఉన్నాడు. அவருடைய அன்பு உண்மையான அன்பு, தகப்பனுடைய அன்பு. ఆ యొక్క ప్రేమను రుజువు చేసేదానికే లూకా సువార్త 10:30 నుంచి 35 దాకా మనం చదువుతున్నాం. லூக்கா எழுதின சுவிசேஷம் 10:30 வரைக்கும். Gospel according to St. Luke chapter 10 verse 30 to 35. అతని
ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. தேவனுக்கு மகிமை உண்டாவது. మరి ఇప్పుడు చదివిన ఈ యొక్క 5 వచనాలలో మనము చూస్తూ ఉన్నప్పుడు வாசித்த இந்த வசனங்களில் நாம் பார்க்கும் பொழுது యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్న ఒకరిని మనం చూస్తూ ఉంటున్నాం. எருசலேமிலிருந்து எரிகோ பட்டணத்திற்கு போகிற ஒரு மனுஷனை ఆ பார்க்கிறோம். ప్రయాణమై వెళ్తున్న ఆ యొక్క మార్గదారిలో அந்த பயணம் பட்டு போகிறதான அந்த మార్గத்திலே అక్కడ దొంగలు అతనిని పట్టుకొని కొట్టినట్టు దేవుని యొక్క వాక్యం చెప్తూ அவன் ఉన్నది. கல்லர் கையிலே அகப்படுகிறதை நாம் பார்க்கிறோம். అతనిని గాయపరిచినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. அவனை காயப்படுத்துகிறதை பார்க்கிறோம். ఆ యొక్క గాయముతోటి అక్కడ ఉన్నాడు అతను. அவன் அங்க குற்றுயிரோடு கூட இருக்கிறதை பார்க்கிறோம். ఇప్పుడు మొదటిగా యాజకుడు వచ్చాడు. முதலாவது ஒரு ஆசாரியன் வந்தான். అక్కడ చూచాడు, వెళ్ళిపోయాడు. அவன் பார்த்தான், அவன் போய்விட்டான். రెండవది లేవియుడు కూడా వచ్చాడు. இரண்டாவது லேவியர் வந்தான். వాడు కూడా చూచి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ அவனும் ఉంటున్నాం. அதை பார்த்தான், அவன் போய்விட்டான். మూడవది సమరయుని మనం చూస్తూ ఉంటున్నాం. மூன்றாவது சமரியனை பார்க்கிறோம். ఆ యొక్క సమరయుడు అతనిని చూచి అతని దగ్గరికి వచ్చి అని చెప్పాడు. அந்த சமாரியனை பார்க்கும் பொழுது அவன் பார்த்து அவனை தூக்கி அவன் காய கட்டுகிறதை பார்க்க, ఆ యొక్క అతని మీద జాలి కలిగింది అని చెప్తూ ఉన్నాం. அவன் மேல் அவன் இரக்கம் பாராட்டுகிறதை பார்க்கிறோம். కాబట్టి ఈ రోజు ఆ యొక్క సమరయుడే ప్రభువైన యేసుక్రీస్తు. இந்த நாளிலே நாம் பார்க்கும் பொழுது இந்த வேத பாகத்திலே சமாரியன் இயேசுவுக்கு ஒப்பாய் பார்க்கிறோம். ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు తాను ఎక్కడైతే పడి ఉన్నాడో అక్కడికి వచ్చి అతనిని చూస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. அந்த சமாரியன் இவன் எங்கே விழுந்திருக்கிறானோ அந்த இடத்துல தேடி வருகிறதை பார்க்கிறோம். చూడండి అతనిలో ఎంత ప్రేమ ఉన్నదనేది మనం చూస్తూ ఉంటాం. பாருங்க எவ்வளவு அன்பு இருக்கிறது அவனுக்குள்ளே. కాబట్టి అలా దాని యొక్క సాదృశ్యం మనం చూసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రేమ కలిగిన వాడు అనేది మనకు నేర్పిస్తూ ఉన్నది. ஆகையினாலே இந்த வேத பாகத்தின் மூலமாக இயேசு கிறிஸ்துவானவர் அவர் அன்புள்ளவராய் என்று பார்க்கிறோம். ఆ యొక్క నిజమైన ప్రేమ గాయపడిన వ్యక్తి మీద ఒక జాలి చూపిస్తూ ఉన్నది. உண்மையான மனிதன் மீது அவர் இரக்கம் பாராட்டி அன்பு பாராட்டுகிறதை பார்க்கிறோம். మరి తనని వెతుక్కుంటూ వచ్చి తర్వాత తను గాయపడిన దాన్ని తీసుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి తీసుకొని పోయి అక్కడ పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. இங்க நாம் பார்க்கும் பொழுது அவன் அங்கே காயப்பட்டு இருக்கும் பொழுது அவனை கொண்டு போய் ஒரு இடத்திலே பராமரிக்கிறதை பார்க்கிறோம். ఆ యొక్క అంతేకాదు కానీ మళ్ళీ రేపు దినం కూడా నేను వస్తాను, ఇంకా ఏమి మీకు చెల్లించాలి అది కూడా నేను చెల్లిస్తాను అంటూ ఉన్నాను. நாளைக்கு கூட நான் வருவேன், உங்களுக்கு வேற ஏதாகிலும் செலவுக்கு நான் செலவழிக்க வேண்டும் என்றால் அதை நான் செலவழிப்பேன் என்று சொல்லுகிறான். దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నది, தேவனுடைய வசனம் சொல்லுகிறது. ఈ రోజు మనము చూసినప్పుడు అనేక మందిని మనం చూసినప్పుడు ఒక యాజకుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. இன்றைக்கு நாம் பார்க்கும் பொழுது நம்முடைய வாழ்க்கையிலே அநேகர் ஆசாரியரை போல வந்து போகிறார்கள். ఎవరో ఏమో అయిపోతూ ఉన్నారు, దాంతో మనకెందుకులే అన్నట్టు మనము ప్రేమ చూపించకుండా వెళ్ళిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. ஐயோ யாரோ என்னமோ நடக்குதுன்னு சொல்லி அவங்க பார்த்தா என்ன பாக்கா கட்டின்னு சொல்லி போயிடுவாங்க. కొంతమంది గాయపడి పడినా కూడా చూచి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. கொஞ்சம் பேர் காயப்பட்டு கீழே விழுந்திருந்தால் பார்த்தும் பார்க்காத மாதிரி போய்விடுவாங்க. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి వారంటే, ஆண்டவராக இயேசு கிறிஸ்து எப்படிப்பட்டவர் என்றால், ఆయన ప్రేమ ఎటువంటిదంటే, அவருடைய அன்பு எப்படிப்பட்டது என்றால், ఎవరైతే గాయపడి ఉంటారో, யார் காயப்பட்டு இருப்பார்களோ, ఎవరైతే బాధతో ఉంటారో, யார் வேதனையோடு கூட இருப்பார்களோ, ఎవరైతే కష్టంతో ఉంటారో, யார் కష్టங்களோடு கூட ఆ இருப்பார்களோ, వారిని దేవుడే వెతుక్కొని వచ్చి వారి గాయాన్ని కట్టేవాడు అనేది దేవుని వాక్యం. அவர்களை தேடி வந்து அவர் காயத்தை கட்டுகிறவராயிருக்கிறார். కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజు నీకు నాకు మనకు కూడా ఆ యొక్క మాటను తెలియజేస్తూ ఉన్నాడు. இன்றைக்கு ஆண்டவராக இயேசு கிறிஸ்துவு கூட அந்த வார்த்தை உனக்கும் எனக்கும் அவன் சொல்லுகிற வார்த்தை, நான் உன் காயத்தை கட்டுவேன், నేను నీ గాయాన్ని కడతాను అంటూ ఉన్నాడు. நான் உன் காயத்தை கட்டுவேன் என்று అక్కడ మనం చూసినప్పుడు నూనె ఉన్నది, ద్రాక్ష రసము ఉన్నది. அங்க நாம் பார்க்கும் பொழுது இந்த லூக்கா எழுதின சுவிசேஷம் 10ஆம் அதிகாரத்தில் பார்க்கும் பொழுது அங்க எண்ணெயும் அங்க திராட்சை ரசத்தை வார்த்ததை நாம் பார்க்கிறோம். ఆ యొక్క నూనెకి సాదృశ్యం ఏదంటే అభిషేకానికి సాదృశ్యం. அந்த எண்ணெய்க்கு என்ன ஒப்பிட்டு பார்க்கிறோம் என்றால் அபிஷேகத்தை குறிக்கிறது. ఆ యొక్క ద్రాక్ష రసానికి సాదృశ్యం ఏదంటే సంతోషానికి సాదృశ్యం. அந்த திராட்சை ரசம் எதை குறிக்கிறது என்றால் சந்தோஷத்தை குறிக்கிறது. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினாலே தேவ பிள்ளைகளே, దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అంటే, தேவனுடைய அன்பு எப்பேற்பட்டது என்றால், ఒకరి యొక్క గాయాన్ని కట్టి తమ జీవితానికి సంతోషం కలిగించేది దేవుని ప్రేమ. ஒருவனுடைய காயத்தை கட்டுகிறது, அவனுக்கு சந்தோஷத்தை கொடுப்பது இயேசு கிறிஸ்து. మానవుని యొక్క ప్రేమ ఎటువంటిది అంటే, மனிதனுடைய வாழ்க்கை எப்படிப்பட்டது என்றால், లోకములో ఉన్న వారి యొక్క ప్రేమ ఎటువంటిది అంటే, இந்த உலகத்தில் உள்ளவர்களுடைய அன்பு எப்படிப்பட்டது என்றால், ఒకరి గాయాన్ని ఇంకా గాయపరిచి బాధపరిచేదే మానవుని యొక్క ప్రేమ.
ஒருவனுடைய காயத்தை இன்னும் காயப்படுத்துவదే மனிதனுடைய கிரியை. ఒకడి యొక్క జీవితాన్ని సంతోషాన్ని పోగొట్టేదే మానవుని యొక్క ప్రేమ. ஒரு மனிதனுடைய வாழ்க்கையில சந்தோஷத்தை கெடுக்கிறது தான் மனிதனுடைய சுபாவம். మానవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే ఒక కుటుంబానికి నెమ్మది లేకుండా చేసేదే మానవుని యొక్క ప్రేమ. மனிதனுடைய வாழ்க்கையில இருக்கிற நிம்மதியை கெடுக்கிறது தான் மனிதனுடைய சுபாவமாய் కానీ காணப்படுகிறது. దేవుడి యొక్క ప్రేమ అది కాదు. ஆனால் தேவனுடைய சுபாவம் அது அல்ல. ఎవరైతే గాయపడి ఉన్నారో వారిని వెతుక్కుంటూ వచ్చి వారి గాయాన్ని కట్టి వారికి సంతోషం కలిగించేది దేవుని యొక్క ప్రేమ. காயப்பட்டவர்களை தேடி வந்து காயத்தை கட்டி குணமாக்குகிறவர் தான் இயேசு. ఆయన ప్రేమ అందుకే నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. அவருடைய அன்பு அதற்காகத்தான் நிரந்தரமான அன்பு, கபடமற்ற அன்பு. కాబట్టి ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు. ஆகினால ஒரு அன்பிலே எந்த மாற்றம் காணப்படாது. మన దేవుని యొక్క ప్రేమ ఏదంటే సంతోషపెట్టే ప్రేమ. நம்முடைய தேவனாகிய இயேசுவின் அன்பு நம்மை சந்தோஷப்படுத்துகிற ஒரு அன்பாய் మన యొక్క దేవుని ప్రేమ ఎటువంటిదంటే మనల్ని ఆనందింపజేసేది దేవుని ప్రేమ. தேவனுடைய அன்பு நமக்குள்ளே வரும் பொழுது நமக்குள்ள ஒரு ஆனந்தம் வருகிறது. మన యొక్క హృదయానికి ఏది గాయం పడి ఉంటుందో ఆ గాయాన్ని మాన్పేది దేవుని యొక్క ప్రేమ. நம்முடைய இருதயத்தில் இருக்கிற காயங்களை கட்டி அதை குணமாக்குகிறது இயேசுவின் அன்பு. ఈ రోజు మనుషుల యొక్క ప్రేమ హృదయాన్ని గాయపరిచే తప్ప మాన్పేది ఉండదు. இன்றைக்கு மனிதனுடைய இருதயத்தில் இருக்கிற காயங்களை இன்னும் காயப்படுத்தக்கூடிய மனிதர்கள் இருக்கிறார்கள். బాధపడే వారిని ఇంకా బాధ పెట్టేది తప్ప వేరే ఏది కాదు. வேதனை படுகிறவர்கள் இன்னும் வேதனைக்குள்ளாய் ஆக்குகிறதான் மனிதர்கள். కానీ యేసుక్రీస్తు ప్రేమ అటువంటిది ஆனால் కాదు. இயேசு கிறிஸ்துவின் அன்பு அப்படிப்பட்டது அல்ல. ఆ వ్యక్తి గాయముతో అక్కడ పడి ఉంటే அந்த மனுஷன் அங்கே குற்றுயிராய் காயப்பட்டு அவன் கீழே ఆ యొక్క సమరయుడు వెతుక్కుంటూ వెళ్ళాడు. அந்த மனிதனை தேடி அருகிலே வெல்லம். ఆ యొక్క వెతుక్కుంటూ వెళ్ళి నీ గాయం ఏందని అడిగాడు. அந்த மனிதனுக்கு அருகிலே போய் உன்னை காயங்களை கட்டுவேன் என்று சொன்னார். ఆ యొక్క గాయపడిన వారిని తన వాహనంలో ఎక్కించుకొని காயப்பட்ட அந்த மனிதனை அவனுடைய அந்த கழுதையின் மேல் ஏற்றி கொண்டு வந்தான். ఆ యొక్క వాహనంలో నుంచి ఎవరైతే దానికి మందిస్తారో వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి அங்கே போய் சத்திரத்திலே அந்த மருந்து கொடுக்கிற வைத்தியம் பண்ணுகிறவளை பார்த்து ఆ యొక్క వైద్యుడి దగ్గర చెప్తారు, అయ్యా ఈయన గాయాన్ని కట్టయ్యా, ஐயா இவனுடைய காயங்களை கட்டிங்க, దీనికి ఎంత ఖర్చు అవుతుందో నేను రేపు వచ్చి ఇస్తాను, మళ్ళీ నేను వచ్చి రేపు చూస్తాను అంటూ ఉన్నాడు. இவனுக்கு எவ்வளவு செலவடைகிறதோ நான் கொடுப்பேன், இன்னும் ஏதாவது எக்ஸ்ட்ரா ஆச்சு நாளைக்கு வந்து நான் கொடுக்கிறேன் அப்படின்னு சொல்லி మళ్ళీ రేపు కూడా వచ్చి నేను చూస్తాను மறுபடி நாளைக்கு வந்து நான் கொடுப்பேன் என்றார். చూడండి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. பாருங்க பிரியமான தேவனுடைய பிள்ளைகளே, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది ప్రియ దేవుని బిడ్డ. தேவனுடைய అன்பు எவ்வளவு பெரிதானது ఈ பாருங்க. రోజు ఒకవేళ నీవు ఏ గాయముతో వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నావో, இன்னைக்கு நீ எப்பேற்பட்ட காயப்பட்டு நீ இந்த இடத்துல ఏ அமர்ந்திருந்தால், బాధతో వచ్చి ఇక్కడ నువ్వు కూర్చొని ఉన్నావో, வேதனையில் இந்த இடத்துல அமர்ந்திருந்தால், ఏ వేదనతో వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నావో, இந்த வேதனையில இங்கே வந்து அமர்ந்திருக்கிறாயோ, ఈ రోజు దేవుని వాక్యం నేను వెతుక్కుంటూ వచ్చింది. இன்றைக்கு தேவனுடைய வசனம் உன்னை தேடி வந்து, ఈ రోజు నీ గాయాన్ని కట్టేదానికి దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నది. உன் காயத்தை கட்ட தேவன் உம்மோடு கூட నీ பேசிக்கொண்டிருக்கிறார். బాధను తొలగించేదానికి దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నది. வேதனை அகற்றவும் இயேசு உன்னோடு கூட பேசுகிறார். ఏ గాయముతో నువ్వు కృంగిపోయి ఉన్నావో ఆ గాయము నుంచి దేవుడు సంతోషించడానికి దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నది. எந்த காயத்தில் நீ ஒடுங்கி இருக்கிறாயோ தேவன் அந்த காயத்தை குணமாக்கி உனக்கு சந்தோஷம் கொடுக்க தேவன் விரும்புகிறார். దేవుని వాక్యము నిన్ను సంతోషపెట్టేది. தேவனுடைய வார்த்தை உன்னை சந்தோஷப்படுத்து. దేవుని వాక్యము నీ గాయాన్ని కట్టేది. தேவனுடைய வார்த்தை உன் காயங்களை கட்டக்கூடிய. దేవుని వాక్యము నీ బాధలోంచి నిన్ను విడిపించి నెమ్మది కలిగించేది. தேவனுடைய வார்த்தை உனக்கு நிம்மதியை கொடுக்கிறது. దేవుని యొక్క ప్రేమ నీ జీవితానికి నీ కుటుంబానికి ఒక ఆనందం కలిగించేది. தேவனுடைய வார்த்தை உன்னுடைய குடும்பத்திற்கு நிம்மதி சந்தோஷத்தை கொடுக்கிறது. కాబట్టి ఆ యొక్క ప్రేమ ఈ రోజు నేను ఇంకా ప్రేమిస్తూ ఉన్నది. కాబట్టి ஆகினாலே அந்த இயேசுவின் அன்பு இன்னும் உன்னை நேசிக்கிறபடியால், నిన్ను ప్రేమిస్తున్న నీ దేవునికి నీ దేవుని వాక్యానికి భయపడి నీవు జీవించాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. உன்னை நேசிக்கிற தேவனுக்கு தேவனுடைய வார்த்தைக்கு நீ கீழ்ப்படிந்து நீ இருக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். ఈ రోజు ఆ దేవుని వాక్యమే నీవు గాయాన్ని కట్టింది. இன்னைக்கு தேவனுடைய வார்த்தையே உன் குடும்பத்தை கட்டி இருக்கிறது. ఆ దేవుని వాక్యమే ఈ రోజు నీ కుటుంబానికి సంతోషం அந்த కలిగించేది. தேவனுடைய வார்த்தையே உன் குடும்பத்திற்கு சந்தோஷத்தை கொடுத்திருக்கிறது. ఒకవేళ నీవు ఇక్కడ ఏదైనా గాయముతో కూర్చొని ఉంటే, இன்னைக்கு ஒருவேளை ஏதாகிலும் காயப்பட்டு அமர்ந்திருந்தால், ఈ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటే, உன் தேவனாகிய கர்த்தருடைய வார்த்தை உன் இருதயத்தில் ஏற்றுக்கொண்டால், ఈ యొక్క దేవుని వాక్య ప్రకారం నీవు జీవిస్తే, இந்த தேவனுடைய வார்த்தையை நீ வாழ்ந்தால், ఈ రోజే నీ గాయము యేసు నామములో కట్టబడును గాక. இன்றைக்கே உன்னுடைய காயம் இயேசுவின் நாமத்தினால் கட்டப்படுவதா. అందుకే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, தேவன் சொல்லுகிறார், గాయముతో ఎవరైతే
ఉంటారో, காயங்களோடு கூட யார் இருக்கிறார், వారికి నేను తోడై ఉంటాను. நான் அவர்களுக்கு துணையா இருப்பேன். బాధతో ఎవరైతే ఉంటారో வேதனையோடு கூட யார் இருப்பார், వారికి నేను తోడై ఉంటాను. அவர்களுக்கு துணையா இருப்பேன். కన్నీటితో ఎవరైతే ఉంటారో கண்ணீரோடு கூட யார் இருப்பார்கள், వారికి నేను తోడై ఉంటాను. நான் அவர்களுக்கு துணையா இருப்பேன். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ பிள்ளைகளே, ఆ క్రీస్తు ప్రేమ నిన్ను ప్రేమిస్తూ ఉన్నది. அந்த இயேசுவின் அன்பை நேசிக்கிறது. ఆ క్రీస్తు ప్రేమ నిన్ను ప్రేమిస్తూ ఉన్నది. கிறிஸ்துவின் அன்பை நேசிக்கிறது. ఈ నిజమైన ప్రేమ నీ గాయాన్ని కడుతూ ఉన్నది. இந்த அன்பு உண்மையான அன்பை நேசிக்கிறது. ఆ యొక్క నిజమైన ప్రేమ నీ బాధను తొలగిస్తూ ఉన్నది. இந்த உண்மையான அன்பு வேதனை அகற்றும். ఆ నిజమైన ప్రేమ నీవు కృంగిన దాంట్లోంచి నిన్ను లేవనెత్తుతూ ఉన్నది. உண்மையான அன்பு உன் ஒடுங்கி இருக்கிறதான நேரங்களிலே உன்னை ஊற்றி, ఆ నిజమైన ప్రేమ ఇంకా నీ కోసము ఆమె విచారిస్తూ ఉన్నాడు. அந்த உண்மையான அன்பு உனக்காக அது ஏங்கி தவிக்கிறது. కాబట్టి మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. ஆகினாலே மனிதனுடைய அன்பை காட்டிலும் தேவனுடைய మనుషుల యొక్క ప్రేమ మాయ, மனிதனுடைய அன்பு அது மாய்மானது. దేవుని ప్రేమ నిజమైన ప్రేమ. தேவனுடைய அன்பு உண்மையான அன்பு. ఆయన ప్రేమ నీ గాయాన్ని కట్టుతుంది. அவருடைய அன்பு உன் காயங்களை கட்டும். అదే మీకు వ్యత్యాసం చూపించాను. அதான் வித்தியாசத்தை காட்டும். మనుషుల ప్రేమ నీ హృదయాన్ని గాయపరచుద్ది. மனிதனுடைய வார்த்தைகள் உன் இருதயத்தை காயப்படும். మనుషుల యొక్క ప్రేమ నిన్ను ఇంకా బాధ పెట్టుద్ది. மனிதனுடைய வார்த்தைகள் இன்னும் உன்னை காயப்படும். మనుషుల ప్రేమ నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. மனிதனுடைய வார்த்தைகள் இன்னும் உன்னை మనుషుల ప్రేమ నీకు సంతోషం లేకుండా చేస్తుంది. மனிதனுடைய அன்பு சந்தோஷமற்றதாய் செய்யும். దేవుని ప్రేమ నీ గాయాన్ని కడుతుంది. தேவனுடைய அன்பு உன்னுடைய காயங்களை கட்டும். దేవుని ప్రేమ నీ బాధను తొలగిస్తుంది. தேவனுடைய அன்பு உன் வேதனையாக. దేవుని ప్రేమ నెమ్మది లేని నీకు నెమ్మది కలిగిస్తుంది. தேவனுடைய அன்பு நிம்மதி இல்லாதவனுக்கு நிம்மதியை தார். దేవుని ప్రేమ ఎక్కడ నువ్వు సంతోషాన్ని పోగొట్టుకున్నావో అక్కడ నీకు సంతోషం కలిగిస్తుంది. தேவனுடைய அன்பு எந்த இடத்துல சந்தோஷத்தை இழந்து போனாயோ தேவன் உனக்கு சந்தோஷத்தை. కాబట్టి దేవుని ప్రేమ శాశ్వతమైనది. தேவனுடைய அன்பு நிரந்தரமா. దేవుని ప్రేమ నిజమైనది. தேவனுடைய அன்பு நிரந்தரமா. కాబట్టి ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తున్నది. కాబట్టి அந்த அன்புனை நேசிக்கிறபடியா నిన్ను ప్రేమిస్తున్న ఆ దేవునిని, దేవుని వాక్యాన్ని నువ్వు విని, உன்னை நேசிக்கிற அந்த தேவனுடைய அன்பை நேசித்து, దేవుని వాక్యాన్ని నువ్వు విని, தேவனுடைய வசனத்தை நீ கேட்டு, దేవుని వాక్యాన్ని నువ్వు గైకొని, தேவனுடைய வார்த்தையை கைக்கொண்டு, దేవుని వాక్యమందు భయభక్తి కలిగి నీవు జీవించినప్పుడు, தேவனுடைய வசனத்தின்படி நீ கைக்கொண்டு வாழும் பொழுது, ఈ రోజు నీ గాయాన్ని కట్టి నీకు సంతోషం కలిగించి దేవుడు నిన్ను పంపిస్తాడు. இன்றைக்கு தேவன் உன் காயத்தை கட்டி உனக்கு சந்தோஷத்தை கொடுப்பார். ఒకవేళ ఇంకా నీవు సంతోషముతో సమాధానంతో లేకుండా కృంగిపోయి వచ్చావేమో, ஒருவேளை உனக்கு சந்தோஷம் இல்லாமல் சமாதானம் இல்லாமல் நீ உடைந்து இருக்கிறாய். దేవుని వాక్యము నిన్ను ప్రేమిస్తుంది. தேவனுடைய வசனம் உன்னை பலப்படுத்தும். దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. தேவனுடைய வசனம் உன்னை పోగొట్టుకున్న సంతోషాన్ని దేవుడు తిరిగి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. இழந்து போன சந்தோஷத்தை ஆண்டவர் உனக்கு கொடுப்பார். ఆ యొక్క పోగొట్టుకున్న సమాధానాన్ని దేవుడు తిరిగి నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. இழந்து போன சமாதானத்தை ஆண்டவர் உனக்கு கொடுப்பார். కాబట్టి నీ గుండెలో ఏ గాయముతో నువ్వు ఉన్నావు, உன் இருதயம் எப்பேறுபட்ட காயப்பட்டு இருந்தால் ఆ గాయాన్ని కట్టేదానికి దేవుని వాక్యము అవసరం. அந்த காயத்தை கட்டவும் இயேசுவின் வார்த்தை. దేవుని వాక్యమే నీ గాయాన్ని కట్టేది. தேவனுடைய வார்த்தை தான் உன் காயங்களை. దేవుని వాక్యమే నీ కన్నీటిని తుడిచేది. தேவனுடைய வார்த்தை தான் உன் கண்ணீரை. దేవుని వాక్యమే నీకు సంతోషం కలిగించేది. தேவனுடைய வார்த்தை தான் உனக்கு சந்தோஷத்தை கொடுக்கும். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினாலே தேவ பிள்ளைகளே, దేవుని అభిషేకముతో నిన్ను నింపి, தேவனுடைய அபிஷேகத்தினால் நிறைத்து, దేవాది దేవుని యొక్క సంతోషముతో నిన్ను నడిపించేవాడు దేవుడు. தேவாதி தேவன் தம்முடைய சந்தோஷத்தினால் நடத்தி, గాయపడిన ఆ వ్యక్తికి காயப்பட்ட அந்த மனிதனுக்கு ఆ నూనె రాసి, அந்த ఆ ద్రాక్ష రసముతో திராட்சை ரசத்தையும் ఆ యొక్క గాయాన్ని కట్టి సంతోషము కలిగించాడు. காயத்தை கட்டி சந்தோஷப்படுத்த, గాయముతో ఏడుస్తున్న ఆ వ్యక్తిని ఆ యొక్క ఏడుపుని దేవుడు మాన్పాడు. காயத்தை கட்டுக காயத்தோடு கூட அழுகிற அந்த மனிதனுக்கு காயத்தை கட்டி அவன் சந்தோஷப்படுத்தினான். ఆ ఏడుపుని తీసివేసి సంతోషం ఇచ్చి పంపించారు. అక్కడ கண்ணீரை எடுத்து ஆண்டவர் சந்தோஷத்தை கொடுத்தார். అదే సంతోషము దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడు. அதே சந்தோஷத்தை ஆண்டவர் உனக்கு கொடுக்க, అదే సమాధానము దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ அதே ఉన్నాడు. சமாதானத்தை ஆண்டவர் கொடுக்க வேண்டும். అదే ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ அதே ఉన్నాడు. ஆனந்தத்தை ஆண்டவர் கொடுக்க வேண்டும் என்று. ఈ రోజు నువ్వు ఏ కష్టాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావో, గాయపడ్డావో, இன்றைக்கு எந்த கஷ்டத்தினால் நீ காயப்பட்டு நீ வேதனைப்படுகிறாய், ఏ సమస్యతోటి నీవు కృంగిపోయి వేదనతో ఉన్నావో, எந்த பிரச்சனையோடு கூட நீ உடைந்து காணப்படுகிறாய், దేవుని ప్రేమ నీతో మాట్లాడుతూ ఉన్నది. தேவனுடைய அன்பு உன்னோடு கூட பேசிக் నీ கொண்டு, గాయాన్ని కట్టే ప్రేమ నీతో
నీతో మాట్లాడుతూ ఉన్నది. உன் காயத்தை கட்டின அன்பு உன்னோடு నీ கூட కన్నీరును తుడిచే ప్రేమ నీతో మాట్లాడుతూ ఉన్నది. கண்ணீரை துடைத்த தேவன் உன்னோடு கூட பேசிக்கொண்டு నీకు ఆనందం కలిగించే ప్రేమ నీతో మాట్లాడుతూ ఉన్నది. உனக்கு சந்தோஷத்தை உன் கண்ணீரை துடைத்து சந்தோஷத்தை கொடுக்கிற தேவன் உன்னோடு கூட பேசி. కాబట్టి ఆ యొక్క ప్రేమని మనము పొందుకుందాం. அந்த அன்பை நாம் பெற்றுக்கொள்ள. ఆ ప్రేమ మనతో ఉండాలి అంటే அன்பு நம்மோடு கூட இருக்க வேண்டும். ఆ ప్రేమ కలిగిన వాక్యం నీ హృదయములో ఉండాలి. அந்த அன்பு நிறைந்த வார்த்தை உன்னோடு கூட இருக்க வேண்டும். ఆ యొక్క వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే அந்த வார்த்தையோடு கூட நீ இருந்தால் ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. அவர் எப்பொழுதும் உனக்கு துணையாய். ఆయన నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. அவர் எப்பொழுதும் உனக்கு துணையாய். రెండవది మనం చూస్తే இரண்டாவது நாம் பார்க்கும் பொழுது అక్కడ దేవుని యొక్క కృప అనేది మనకు తెలియజేయబడుతూ ఉన్నది. இரண்டாவது தேவனுடைய கிருபை என்று சொல்லப்பட்டிருக்கு. మొదటి దేవుని యొక్క ప్రేమ, முதலாவது தேவனுடைய அன்பு. అదే వాక్యములో రెండవది మనం చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క కృప ఉన్నది. అక్కడ యేసు கிறிஸ்துவின் கிருபை என்று சொல்லப்பட்டிருக்கு. దేవుని యొక్క కృప లేకపోతే మనం లేము ప్రియ దేవుని బిడ్డలారా. தேவனுடைய கிருபை இல்லை என்றால் நாம் ஒன்றுமே செய்ய முடியாது. చూడండి యోహాను సువార్త 1:17 మనం చూస్తే யோவான் எழுதின சுவிசேஷம் 1ஆம் அதிகாரம் 17ஆம் வசனத்தை பார்க்கும் பொழுது ஆமென். தமிழ்ல படிங்க. 1:17. ఆమెన్. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ దేవునికి మహిమ ఉండవதாக. మరి ఇక్కడ మోషే యొక్క ధర్మశాస్త్రము, இங்கே மோசேவுடைய நியாய பிரமாணம் అది మనకి రక్షణ కలిగించలేదు. அது நமக்கு ரட்சிப்பை கொடுக்கவில்லை. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మనకి రక్షణ కలిగించింది. ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் கிருபையோ நமக்கு ரட்சிப்பை அளித்தது. కాబట్టి రెండవది మనం చూసినప్పుడు, இரண்டாவது நாம் பார்க்கும் பொழுது ఒకటి దేవుని యొక్క ప్రేమ మన గాయాన్ని కట్టి సంతోషం ఇస్తుంది. முதலாவது தேவனுடைய அன்பு நமக்கு நம்முடைய காயங்களை கட்டுகிறது. రెండవది మనం చూసినప్పుడు, இரண்டாவது நாம் பார்க்கும் பொழுது దేవుని యొక్క కృప మనలను కాపాడుతూ ఉన్నది. இரண்டாவது நமக்கு தேவனுடைய கிருபை நம்மை பாதுகாக்கிறது. ఆ యొక్క కృప మాత్రమే మనలను కాపాడగలదు. அந்த கிருபை மாத்திரம்தான் நம்மை பாதுகாக்கும். ఆ యొక్క కృప మాత్రమే మనలను రక్షించగలదు. அந்த கிருபை மாத்திரம்தான் நம்மை ரட்சிக்கும். ఆయన కృప లేకపోతే మనకి ఒక కాపుదల లేదు. அந்த கிருபை இல்லை என்றால் நம்ம பாதுகாப்பு இல்லை. ఆ యొక్క కృప లేకపోతే మనకి రక్షణ లేదు. அந்த கிருபை இல்லை என்றால் ரட்சிப்பு இல்லை. కాబట్టి దేవుని యొక్క కృప నీకు నాకు మనకి తోడై ఉన్నది. కాబట్టి அந்த கிருபை தேவனுடைய கிருபை உனக்கும் எனக்கும் துணையாய் இருக்கிறது. ఆ కృప మనలను కాపాడుతుంది. కాబట్టి அந்த கிருபை நம்மை பாதுகாக்கிறது. ఈ రోజు మనం సజీవ లెక్కలో ఉన్నాము. இன்னைக்கு நம்ம உயிரோடு கூட இருக்கிறோம். ఆ యొక్క కృప లేకపోతే మనం జీవముతో లేము. அந்த கிருபை இல்லை என்றால் நாம் இன்றைக்கு உயிரோடு கூட இல்லை. ఆయన మనలను ప్రేమించి ఆ కృపతో మనలను నడిపిస్తూ ఉన్నాడు. தேவன் நம்மை நேசித்து அவருடைய கிருபையாக நம்மை நடத்துகிறார். ఆయన కృప లేకపోతే మనకి జీవము లేదు. அவருடைய கிருபை இல்லை என்றால் நமக்கு ஜீவன் இல்லை. కాబట్టి ఆయన కృప మనలను కాపాడుతూ ఉన్నది. ஆகினால் அந்த கிருபை நம்மை பாதுகாத்து கொண்டிருக்கிறது. మన స్వనీతి మనలను బ్రతికించదు. நம்முடைய சொந்த நீதி நம்மை உயிர் வாழ பண்ணலாம். దేవుని యొక్క కృప మాత్రమే మనకు నీతి కలిగించేది. தேவனுடைய கிருபை தான் நம்மை உயிர் வாழ பண்ணுகிறது. దేవుని యొక్క కృప మాత్రమే మనలను బ్రతికించేది. தேவனுடைய கிருபை தான் நம்மை உயிர் வாழ பண்ணுகிறது. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు, ஆகினாலே தேவனுடைய வசனத்திலே பார்க்கும் பொழுது, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, எபேசியர் 2ஆம் அதிகாரத்திலே 5వ వచనం నుంచి మనం చదివితే 5ஆம் వచనத்திலே பார்க்கும் பொழுது అక్కడ అద్భుతమైన మాటలు ఉన్నాయి. చూడండి, Ephesians chapter 2 verse 5. ఆమేన్. కృప ద్వారా రక్షణ కలిగిన పడింగ
చాలు. దేవునికి మహిమ కలుగాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం క్లియర్ గా మనకు నేర్పిస్తున్నది. இந்த நாம் பார்க்கும் பொழுது தேவனுடைய வசனம் மிகவும் தெளிவாய் சொல்லுகிறது. ఆయన కృప ద్వారానే మనలను బ్రతికించి ఉన్నాడు అని ఉన్నది. அவருடைய கிருபையாக நம்மை ரட்சித்திருக்கிறார் என்று நாம் பார்க்கிறோம். ఆయన కృప ద్వారానే మనము ఉన్నాం అనేది తెలియజేయబడుతున్నది. அவருடைய கிருபையாக நாம் இருக்கிறோம், உயிர் வாழ்கிறோம் என்று தேவனுடைய வசனம். ఈ యొక్క రక్షణ మీ వలన కలిగినది కాదు. இந்த ரட்சிப்பு என் மூலமாக கிடைத்ததல்ல. కాబట్టి ఈ రోజు నిన్ను నన్ను మనములను కాపాడి జీవములో పెట్టింది దేవుని యొక్క కృప. இந்த நாளிலே உன்னையும் என்னையும் ஆண்டவர் ரட்சித்தது தம்முடைய கிருபை மூலமாக. కృప ఎంత గొప్ప భాగ్యం మనకిచ్చిందో ఒకసారి చూడండి. இந்த கிருபை எவ்வளவு பெரிய ஸ்லாக்கியத்தை நமக்கு கொடுத்தது என்றால், గత కాలములో నీవు చేసిన పాపాలని దేవుడు క్షమించి నిన్ను రక్షించి ఉన్నాడు. கடந்த நாட்களிலே நீ செய்த பாவத்தை ஆண்டவர் மன்னித்து உனக்கு கிருபை அளித்து ரட்சிப்பை தந்திருக்கிறார். ఆయన కృప ద్వారా నీకు రక్షణ కలిగింది. அவருடைய கிருபை மூலமாக உனக்கு ரட்சிப்பை தந்திருக்கிறார். ప్రస్తుత కాలములో పాపము చేయకుండా నిన్ను కాపాడేది దేవుని యొక్క కృప. இந்த பிரస్తుత காலத்திலே நீ பாவம் செய்யாதபடிக்கு பாவத்தை ஜெயிக்கும்படியாக தந்திருக்கிறது தான் தேவனுடைய கிருபை. ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో ఏ పాపానికి నీవు దగ్గరగా బానిస కాకుండా నిన్ను రక్షించి కాపాడేది దేవుని యొక్క కృప. இந்த நாளிலே நீ பழைய பாவத்தை செய்யாதபடிக்கு, அந்த பாவம் உன்னை மேற்கொள்ளாதபடிக்கு, அதுக்கு அடிமைத்தனமாய் இருக்காதபடிக்கு உன்னை ஜெயங்கொள்ள செய்கிறது தேவனுடைய கிருபை. రాబోయే ఉగ్రత దినాన్ని కూడా నీవు తప్పించుకొని నీవు జీవించేదానికి కాపాడేది కూడా దేవుని యొక్క కృప. வருகிறதான உக்கிர கோபாக்கினத்திலிருந்து தப்பிக்க செய்கிறது தேவனுடைய கிருபை. కాబట్టి దేవుని యొక్క కృపలలో మాత్రమే నీవు నేను మనము జీవిస్తూ ఉన్నాం. ஆகினாலே நாம் எல்லோரும் கூட தேவனுடைய கிருபையிலே நாம் உயிர் வாழ்ந்து கொண்டு, ఇప్పుడు ఆయన కృప మనకు లేకపోతే, அவருடைய கிருபை நமக்கு இல்லை என்றால், మనకి రక్షణ లేదు, நமக்கு ரட்சிப்பு இல்லை, మనకి కాపుదల లేదు, நமக்கு பாதுகாப்பு இல்லை, మనకి జీవము లేదు, நமக்கு ஜீவன் இல்லை. అయోగ్యులుగా ఉన్న మనములను యోగ్యులుగా మార్చింది దేవుని కృప. அயோக்கியர்களாக இருக்கிற நமக்கு யோக்கியமுள்ளவர்களாய் மாற்றுகிறது தேவனுடைய கிருபை. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న మనములను ఈ రోజు దేవునికి దగ్గరగా చేసి మనల్ని జీవింపజేసింది దేవుని కృప. ஒரு காலத்திலே கர்த்தரிடத்திலிருந்து தூரமாயிருந்த நம்மை கர்த்தருக்கு சமீபமாய் கொண்டு வந்து சேர்த்தது தேவனுடைய கிருபை. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క కృప ఇంకా మనల్ని ఏమి చేస్తుందంటే, தேவனுடைய கிருபை இன்னும் என்ன செய்கிறது என்றால், 2 కొరింథీయులు 12వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, 2 கொரிந்தியர் 12ஆம் அதிகாரம் 9ஆம் வசனத்திலே பார்க்கும் பொழுது, 2 Corinthians chapter 12 verse 9. 12:9 అందుకు నా కృప నీకు చాలును. ఆమేన్. తమిళ్లో పడింగ. பலவீனத்திலே ఆమేన్. దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా కృప గురించి రాసుకుంటూ వచ్చున్నాడు. இங்கே நாம் பார்க்கும் பொழுது அப்போஸ்தலனாகிய பவுலை பார்த்து இயேசு கிறிஸ்து சொல்லுகிற வார்த்தை இது, నా కృప నీకు చాలును, என் கிருபை உனக்கு போதும். బలహీన యందు నా శక్తి పరిపూర్ణమగునట్టుచున్నది వానితో చెప్పాను. பலவீனத்திலே என் பலன் பரிபூர்ணமாய் விளங்கும் என்று சொல்லி இயேசுவின் வார்த்தை. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము கிறிஸ்துவின் வல்லமை என் மேல் தங்கி இருக்கும்படி విశేషంగా బలహీనతల యందే బహు సంతోషముగా నేను ఉన్నాను అంటూ ఉన్నాడు. ஆகினாலே இந்த பலவீனத்திலே நான் மிகவும் சந்தோஷப்படுகிறேன். చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, இங்கே அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறதை பார்க்கும் பொழுது, అయ్యా నేను బలహీనముగా ఉన్నప్పుడంతా కూడా నా దేవుని కృప నన్ను బలపరుస్తూ ఉంది. என் பலவீனத்திலே எல்லாம் என்னை பலப்படுத்துகிறது தேவனுடைய கிருபை என்று சொல்லி பார்க்கிறோம். కాబట్టి ఈ రోజు మనం ఎంత బలహీనతలో ఉన్నా మనల్ని బలపరిచేది దేవుని యొక్క కృప. இன்றைக்கு நான் எவ்வளவு பலவீனத்தில் இருந்தாலும் என்னை பலப்படுத்தக்கூடியது தேவனுடைய கிருபை. నీ బలహీనతలో నిన్ను కాపాడేది దేవుని యొక్క కృప. உன் பலவீனத்திலே உன்னை காப்பாற்றுகிறது
கொடுக்கிறது தேவனுடைய கிருபை. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇక్కడ అంటూ ఉన్నది, ஆகையினால தேவனுடைய வசனம் சொல்லுகிறது, నేను నిందలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, హింసలో ఉన్నప్పుడు, ఉపద్రవంలో ఉన్నప్పుడు దేవుని యొక్క కృప నన్ను సంతోషపరుస్తుంది అంటూ ఉన్నాడు. நான் இப்ப இக்கட்டில் இருக்கும் பொழுது, பலவீனத்தில் இருக்கும் பொழுது என்னை தேவனுடைய கிருபை சந்தோஷப்படுத்துகிறது. బాగా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, கவனிங்க, బాగా ఆలకించండి, யோசிங்க. దేవుని వాక్యం చెప్తుంది చూడండి. ఇక్కడ தேவனுடைய வசனம் சொல்லுகிறது, ఆయన అంటూ ఉన్నాడు, నా యొక్క ఇబ్బందులలో, నిందలలో, అవమానంలో, హింసలో అన్నిట్లో నేను సంతోషించడానికి కారణం ఒకటే. அவர் சொல்லுகிறார், என்னுடைய இக்கட்டுகளிலே, என்னுடைய பலவீனத்திலே என்னை சந்தோஷம் பாராட்டுகிறது தேவனுடைய கிருபை. ఆయన కృప, அவருடைய கிருபை, ఆయన కృప. அவருடைய கிருபை. బాగా ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా, யோசித்து பாருங்க. ఈ రోజు మనము కష్టములో, బాధలో, ఇబ్బందులో, నిందలో, అవమానంలో మనం ఉన్నప్పుడు మనములను బలపరిచేది, మనములను ధైర్యపరిచేది, మనములను నడిపించేది ఆయన కృప. நம்மை நடத்தக்கூடியது தேவனுடைய கிருபை. దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది. தேவனுடைய வசனம் தான். ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, அன்பு தேவ பிள்ளைகளே, ఒక సేవకులైనా సరే కొంతమందిని మనం చూసినప్పుడు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. இந்த நாளிலே సేవకులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు, ஊழியக்காரர்கள் அநேக அவங்களுக்கு கஷ்டப்பட்டு கொண்டிருப்பார். కానీ వాటిని బయటికి చెప్పుకోలేరు. வெளியே சொல்ல முடியாத, ఆ యొక్క చెప్పుక లేకుండా వారి యొక్క సంతోషముగా ఉన్నట్టు వారు చూపిస్తూ ఉంటారు. சொல்ல முடியாத அந்த வேதனை உள்ளே வைத்துக் கொண்டு கூட வெளியே அவர் சொல்லிக்கொள்ள முடியாதது உள்ள வெளியே சந்தோஷத்தை, ఆ యొక్క సంతోషాన్ని తెలియజేసేది దేవుని యొక్క కృప. அந்த சந்தோஷத்தை தெளிவுபடுத்துகிறது தேவனுடைய, ఆ సంతోషాన్ని నడిపించేది దేవుని యొక్క కృప. அந்த சந்தோஷத்திலே நடத்தக்கூடியது தேவனுடைய கிருபை. దేవుని యొక్క వాక్యం ఇదే చెప్తూ ఉన్నది ప్రియ தேவனுடைய வசனம் தான் சொல்லுகிறது. మరి దేవాది దేవుని యొక్క సేవలో ఉన్నప్పుడు కానీ, మరి అలాగనే విశ్వాసులు కానీ ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. இந்த ஊழியத்திலே பயணப்படும் பொழுது விசுவாசிகள் மூலமாக, மற்றவர்கள் மூலமாக அநேக உபத்திரங்கள் வருகிறது. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని బలంగా నిలబడేదానికి కారణం ఏదంటే దేవుని కృప. அது அநேக உபத்திரங்கள் வந்த போதும் கூட அதை தாங்கி நிற்கத்தக்கதான செய்கிறது தேவனுடைய கிருபை. సేవలో ఉన్నప్పుడు ఎన్నో నిందలు వస్తాయి మనకి, ஊழியத்தில் இருக்கும் பொழுது அநேக நிந்தைகள் మరి సేవలో ఉన్నప్పుడు ఎన్నో హింసలు మనం పొందుకుంటాం, ஊழியத்தில் இருக்கும் பொழுது அநேக ஹிம்சைகள் இருக்கிறது, ఎన్నో బాధలు మనకు ఉంటాయి, வேதனைகள் இருக்கிறது. ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளைகளே, మీరు నమ్మినా నమ్మకపోయినా, நீங்கள் நம்பினாலும் நம்பாவிட்டாலும், నేను మంచిగా నిద్రపోయి 3 సంవత్సరాలు అయింది. நான் நல்லா தூக்கம் போய் ஒரு 3 வருஷம் ஆயிடுச்சு. ఒక అద్భుతమైన నిద్రపోయి నా నిద్ర అంతా కూడా చెడిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. 3 வருடங்களாய் சரியான தூக்கம் இல்லை. పండుకుంటే ఆలోచన, படுத்தால் யோசனை, పరిపూర్ణముగా మంచిగా భోజనం చేసి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. நான் நல்ல ஆகாரம் తిని కూడా ஒரு 3. కానీ ఈ రోజు మనం బయట చూస్తున్నట్టే హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటది. வெளியே காணப்படும் பொழுது சந்தோஷமா இருக்கிறது போல, ఆ యొక్క హ్యాపీనెస్ ఇచ్చేది దేవుని యొక్క కృప. அந்த சந்தோஷம் கொடுக்கிறது தேவ கிருபை. మా యొక్క ఇబ్బందులు, మా యొక్క బాధలు, మా యొక్క హింసలన్నీ కూడా దేవుని దగ్గర మొరపెట్టుకుంటాం. நம்முடைய அந்த வேதனை, அந்த இம்சைகள், அந்த உபத்திரங்கள் எல்லாம் మరి தேவனுக்கு ஒப்பு கொடுக்கிறோம். చెయ్యిన తప్పులకి మన మీద నిందలు మోపే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. செய்யாத தவறுக்கு மேல நிந்திக்கிறவர்கள் அநேகம். ఆ యొక్క నిందలన్నీ అనుభవిస్తూ ఉంటారు, அந்த నిందைகளை అனுభవిத்து ఆ యొక్క హింసలన్నీ అనుభవిస్తూ ఉంటారు. அந்த இம்சைகள் எல்லாம் అదేదో అపోస్తలుడైన పౌలు ఎక్కడ చెప్తున్న మాట, அதான அப்போஸ்தலனாகிய பவுல் சொல்றார், ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, எத்தனை நிந்தைகள் வந்தாலும், உபத்திரங்கள் வந்தாலும், அவமானங்கள் வந்தாலும், అందులో మాకు దేవుని కృప సంతోషం ఇస్తుంది. அவைகளிலே தேவனுடைய கிருபை எங்களை சந்தோஷம் மேன்மை பாராட்டுகிறது. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, தேவனுடைய வசனம் சொல்லுகிறது, మనము అనుకున్నది ఏదైనా జరగకపోయినా కూడా అది ఒక బాధగా ఉంటది. நாம் நினைக்கிறது நடக்காவிட்டாலும் நமக்கு வேதனை உண்டாகும். కానీ నా యొక్క విషయంలో నేను అనుకున్నది 3 సంవత్సరాల నుంచి జరగటం లేదు. நான் நினைக்கிற விஷயம் 3 வருடங்களாய் ஒன்று காரியம் நடக்கவில்லை. ఏమో ప్రభు చిత్తము రాబోయే దినాలలో మరి 5 years నా కంప్లీట్ అయితే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటది. ஒருவேளை இந்த 5 வருடம் முடிக்கும் பொழுது நான் டிரான்ஸ்ஃபர் ஆகி கூட போகிற நிலைமை இருக்கலாம். కానీ మాకు ఒక బాధ ఉంటది, ஒரு వేదனை இருக்கிறது. మేము అనుకున్నది నెరవేర్చలేకపోయాం. நாங்கள் நினைக்கிறதை செய்ய முடியாமல் போயிட்டோம். కానీ ఆ యొక్క నెరవేర్చపోకుండా ఉండేదానికి కారణాలు ఎన్నో నిందలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో హింసలు. நாங்கள் நினைக்கிறதை செய்ய முடியாமல் இருக்கிறபடியால் அநேக நிந்தைகள், அவமானங்கள். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, వాటి మధ్యలో కూడా సంతోషంగా నడిపించేవాడు దేవుడు. அவைகளுக்கு நடுவே சந்தோஷமாய் நடத்தக்கூடிய, వాటి మధ్యలో కూడా ఆనందంగా పెట్టేవాడు దేవుడు. அதுக்கு நடுவே ஆனந்தத்தை கொடுக்கிறவர் ஆண்டவர். కాబట్టి దేవుని యొక్క కృప బలహీనతలో బలమిస్తుంది. தேவனுடைய கிருபை பலவீனத்திலே பலன் கொடுக்கிறது. దేవుని యొక్క కృప
నిందలో నిన్ను నిలబెట్టుద్ది. தேவனுடைய கிருபை நிந்தைகளிலே நிற்க செய்கிறது. దేవుని యొక్క కృప హింసలో నిన్ను లేవనెత్తుద్ది. தேவனுடைய கிருபை உன்னை நிம்சைகளிலே దేవుని యొక్క కృప ఉపద్రవములో నీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. தேவனுடைய கிருபை உபத்திரங்களிலே நிற்க செய்கிறது. కాబట్టి ఈ రోజు మా యొక్క సేవకులకే కాదు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎన్నో హింసలు ఉండొచ్చు. ஆகையினாலே நாங்கள் ஊழியக்காரர்களாக செய்கிற இந்த காரியம் அல்ல, உங்களுக்கும் அநேக உபத்திரங்கள் ఎన్నో ఇబ్బందులు మీకు ఉండవచ్చు, அநேக இக்கட்டுகள் இருக்கலாம். కానీ వాటిలో కూడా దేవుడు ధైర్యం ఇచ్చి మిమ్మల్ని బలపరుస్తున్నాడు అనేది దేవుని కృప అంటూ తెలియజేస్తుంది. ஆனால் அவைகளிலிருந்தும் ஆண்டவர் தைரியப்படுத்தி பலப்படுத்தி உங்களை நடத்தக்கூடியது தேவனுடைய ఈ கிருபை. రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది చెప్పుకోలేని ఇబ్బందులు ఉండొచ్చు, இங்கே அமர்ந்திருக்கிறதான உங்களிலே சொல்ல முடியாத வேதனை உங்களுக்குள்ள இருக்கலாம். కానీ పైకి వాళ్ళు సంతోషంగా కనిపించవచ్చు. ஆனால் மேலோட்டத்திற்கு சந்தோஷமாய் ఆ సంతోషం ఇచ్చేది దేవుడు. அந்த சந்தோஷத்தை கொடுக்கிறது ஆண்டவர். ఆ యొక్క కృప ద్వారా ఆ యొక్క సంతోషాన్ని దేవుడు அந்த తెలియజేస్తాడు. கிருபை மூலமாக சந்தோஷம் அருளப்படுகிறது. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, ஆகையினாலே தேவனுடைய வசனம் சொல்லுகிறது, నీవు ఇబ్బందిలో ఉన్నా, நீ இக்கட்டிலே నీవు హింసలో ఉన్నా, நீ இம்சையிலே నీవు இருந்தால், బాధలో நீ ఉన్నా, வேதனையிலே இருந்தால், నీవు వేదనలో ఉన్నా, நீ வேதனையிலே இருந்தால், నా కృప నిన్ను సంతోషపెట్టుద్ది. என் கிருபை உனக்கு சந்தோஷம் నా தரும். కృప నీకు బలం ఇస్తది. என் கிருபை உனக்கு பலன் నా தாரும். కృప నీకు ధైర్యం என் ఇస్తది. கிருபை உனக்கு தைரியம் தாரும். కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ஆகையினாலே தேவ வசனம் சொல்லுகிறது, ఆయన కృప మాత్రమే మనల్ని నడిపించగలదు. அந்த கிருபை தான் நம்மை நடத்தக்கூடியது. ఆయన కృప మాత్రమే మనల్ని కాపాడగలదు. அந்த கிருபை தான் நம்மை பாதுகாக்கக்கூடியது. ఆయన కృప మాత్రమే మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచగలదు. அந்த கிருபை தான் நம்மை உயர்ந்த ఆయన ஸ்தானத்தில் కృప உயர்த்துகிறது. మాత్రమే మనల్ని హెచ్చించగలదు. அந்த கிருபை தான் நம்மை உயர்த்தக்கூடியது. కాబట్టి ఆయన కృప మనకి చాలా అవసరం. அந்த கிருபை நமக்கு மிகவும் அவசியமாய் దేవుని காணப்படுகிறது. యొక్క ప్రేమ ద్వారా నీ గాయాన్ని కడుతున్నాడు. தேவனுடைய அன்பு மூலமாய் உன் காயம் నీ கட்டப்படுகிறது. గాయాన్ని కట్టి నీకు సంతోషం உன் ఇస్తున్నాడు. காயத்தை கட்டி உனக்கு சந்தோஷம் கொடுக்கிறார். దేవుని కృప ద్వారా నీ బాధను తొలగిస్తున్నాడు. தேவன் தம்முடைய கிருபை மூலமாக உன் உன் பலவீனத்தை கட்டுகிறார். దేవుని కృప ద్వారా నీ నిందను పోగొడుతున్నాడు. தேவன் தம்முடைய கிருபையாக உன் நிந்தையை அகற்றுகிறார். దేవుని కృప ద్వారా లేని సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. தேவன் தம்முடைய கிருபை மூலமாக இல்லாத ஒரு சந்தோஷத்தை ஆண்டவர் உனக்கு அருளை செய்கிறார். కాబట్టి దేవుని కృప మనతో ఉన్నంత వరకు ஆகினால தேவனுடைய கிருபை நமக்கு இருக்கும் வரைக்கும் கூட ఎన్ని బలహీనతలు వచ్చినా, எத்தனை பலவீனங்கள் ఎన్ని வந்தாலும், నిందలు వచ్చినా, எத்தனை நிந்தைகள் ఎన్ని வந்தாலும், అవమానాలు వచ్చినా, எத்தனை அவமானங்கள் ఎన్ని வந்தாலும், హింసలు వచ్చినా, எத்தனை இம்சைகள் வந்தாலும், నా కృప నీకు చాలు అన్నాడు. தேவன் சொல்லுகிறார், என் கிருபை உனக்கு போதும், నా కృప నీకు తోడుగా ఉంటుంది. என் கிருபை உனக்கு துணையா இருக்கும் என்றார். ఆయన కృపే మనములను నడిపించేది. அவருடைய கிருபையே நம்மை நடத்த, ఆయన కృపయే మనములను కాపాడేది. அவருடைய கிருபையே நம்மை ఆయన பாதுகாக்க, కృపయే మనకి సంతోషం அவருடைய ఇచ్చేది. கிருபையே நமக்கு சந்தோஷத்தை కాబట్టి கொடுக்கிறது. ప్రియ దేవుని బిడ్డలారా, ஆகினால தேவ ఆ பிள்ளைகள், కృప కలిగిన దేవుని యొక్క సత్యములో నీవు నేను మనం నడవాలి. அந்த கிருபை நிறைந்த சத்தியத்துக்குள்ளாய், தேவனுடைய சத்தியத்துக்குள்ளாய் நாம் நடக்க, ఆ యొక్క కృపలోనే నీవు నేను మనం జీవించాలి. அந்த கிருபையிலே நீயும் நானும் வாழ வேண்டும். ఆ కృపనిచ్చే దేవుని యొక్క వాక్యముతో మనం జీవించాలి. அந்த கிருபை கொடுக்கிற தேவனிடத்திலே நாம் ஜீவிக்க வேண்டும். అలాగా మనం జీవించినప్పుడు, அப்படி உயிர் வாழும் பொழுது, మనం జీవించినంత కాలము దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. நாம் ஜீவிக்கிற நாட்கள் முழுவதுமாய் கூட தேவனுடைய கிருபை நம்மோடு கூட தங்கி இருக்கும். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகையினால தேவ பிள்ளை, దేవుని ప్రేమ చాలా గొప్పది. தேவனுடைய அன்பு மிகவும் మనుషుల விலையேற, ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. மனிதனுடைய அன்பை காட்டிலும் தேவனுடைய அன்பு மிகவும் விலையேற பெற்றது. కాబట్టి ఈరోజు మనము జీవించగలుగుతున్నామంటే, ఇప్పుడు కూడా సజీవ లెక్కలో మనం ఉన్నామంటే దేవుని కృప మనకు ఉన్నది. இன்றைக்கும் நாம் உயிரோடு கூட இருக்கிறோம் என்றால் தேவனுடைய கிருபை, ఆ కృపే నిన్ను నడిపించేది. அந்த கிருபையே நடத்தக்கூடியது. మూడవది మనం చూస్తే, மூன்றாவதை நாம் பார்க்கும் பொழுது, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకు కావాలి అంట. பரிசுத்த ஆவியானுடைய சகவாசம், ఆయన సహవాసం కలిగి మనం జీవించాలనేది దేవుడు చెప్తున్న మాట. பரிசுத்த ஆவியானுடைய அந்த அந்யோன்ய ஐக்கியம் நமக்கு காணப்பட வேண்டும். పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు ఉంటే, பரிசுத்த ஆவியானவருக்குள்ள இருக்கிறதான நடத்துதல் நமக்கு இருந்தால், దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. தேவன் நம் பட்சத்திலே பெரிய காரியங்களை దేవుడు మన செய்வார். పట్ల గొప్ప అద్భుతాలు చేస్తాడు. தேவன் நம்மிடத்திலே பெரிய காரியங்களை செய்வார். పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసముతో మనం ఉంటే, பரிசுத்த ஆவியானுடைய அந்த ஐக்கிய சகவாசத்தில் இருந்தால், మనం చేసే ప్రార్థనకి ప్రతిఫలం ఉంటది. நாம் செய்கிற ஜெபத்திற்கு பதில் உண்டு. మనం జీవించే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. நாம் ஜீவிக்கிற வாழ்க்கைக்கு ஒரு அர்த்தம் உண்டு. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకుండా பரிசுத்த ஆவியானுடைய நடத்துதல் இல்லை என்றால் మనం నడవచ్చు, நாம் நடக்கலாம், మనం మాట్లాడొచ్చు. நாம் பேசலாம். ఇప్పుడు మనం చూసిన మనకు நாம் இப்பொழுது பார்த்தா చాలా మంది పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా அநேகர் பரிசுத்த ஆவி நடத்துதல் ఎంతో இல்லாமல் మంది చలామణి అవుతూ ఉంటారు. அநேகர் அவர்கள் செதறி போகிறார்கள். కానీ వాళ్ళకి దేవుని యొక్క
ప్రసన్నత వాళ్ళకు ఉండదు తోడు. ஆனால் தேவனுடைய சமூகம் இருக்காது, దేవుని యొక్క నడిపింపు ఉండదు. தேவனுடைய நடத்துதல் இருக்காது. బైబిల్లో ఉన్న వ్యక్తిని మనం చూసినప్పుడు வேதத்திலே இருக்கிறவனமாய் సౌలుని మనం చూస్తే சவுலை நாம் பார்க்கும் பொழுது 38 సంవత్సరాలు పరిచర్య చేసుకుంటూ వచ్చాడు ఆయన. 38 வருடங்களாய் இவர் ஊழியம் செய்து வந்தார். కానీ 2 సంవత్సరాలు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ஆனால் 2 வருடம் தான் கர்த்தருடைய ஆவியானவர் துணையாயிருந்தார். 38 సంవత్సరాలు దేవుని తోడు లేదు. 38 வருடங்களாய் துணையாய் இருக்கலை. కానీ పరిచర్యతో కొనసాగించింది. ஆனால் ஊழியம் நடந்துட்டு, పరిచర్య కొనసాగించింది. ஊழியம் நடந்துட்டு, కానీ నడిపింపు ఎవరిది లేదు? நடந்தது யார்? దేవునిది లేదు. தேவனதல்ல, దేవుని నడిపింపు లేదు. தேவனுடைய அல்ல. ఎప్పుడైతే సౌలుకి యుద్ధం వచ్చిందో, எப்பொழுது சவுல் ராஜாவுக்கு யுத்தம் வந்தது, ఆ యుద్ధంలో గ్రహిస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో అతను గ్రహిస్తూ ఉన్నాడు. அந்த யுத்தத்திலே அவன் நினைக்கிறான், అరే నాకు పరిశుద్ధాత్మ దేవుడు తోడు లేదు. ஐயோ பரிசுத்த ஆவியானவர் எனக்கு துணையாய் ఎన్ని இல்லை. సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుని తోడు లేకుండానే இத்தனை வருடங்களாக பரிசுத்த ஆவியானவர் துணை ఏదో இல்லாமல் నేను నడిచిపోయాను. நான் ఏదో நடந்து விட்டேனே. ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ பிள்ளை, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం లేకుండానే பரிசுத்த ஆவியானுடைய சகவாசம் இல்லாமல் నేను చేసే ప్రార్థనకి దేవుడు நான் జవాబిస్తున్నాడు. செய்கிற ஜெபத்திற்கு ஆண்டவர் பதில் கொடுப்பார். నేను చేసే కార్యాలకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. நான் செய்கிற அற்புதங்களுக்கு ஆண்டவர் அடையாளம் செய்கிறார். ఏదో జరిగిపోతుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ஏதோ நடக்கிறது என்று நினைக்கிறார். ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமான தேவ, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. தேவனுடைய வசனம் சொல்லு. మామూలుగా మనం చూసామంటే சாதாரணமாய் பார்க்க, కరెంట్ లేకపోతే ఇన్వర్టర్లు ఎలాగైతే నడుస్తుందో, கரண்ட் இல்லாமல் எப்படி இன்வெர்டர்ல நடக்கிறதோ, ఇన్వర్టర్ శాశ్వతంగా నడుస్తుందా? இன்வெர்டர் நிரந்தரமாய் நடக்குமா? ఇన్వర్టర్ శాశ్వతంగా నడవదు. இன்வெர்டர் சாஸ்வதமாய் நடக்க, ఆ యొక్క కరెంటులో నడిచినట్టు ఇన్వర్టర్ నడవదు. కరెంట్ல நடக்கிறதை போல మరి இன்வெர்டர் అలాగనే ఇది కూడా ప్రియ దేవుని బిడ్డలారా, தேவனமா இது கூட దేవునితో సహవాసం లేకుండా, தேவனோடு கூட சகவாசம், దేవుని వాక్యముతో మనం జీవించకుండా, வசனத்தோடு கூட இல்ல, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం లేకుండా பரிசுத்த ஆவியின் அனுபவம் இல்ல, మనం ఎంతగా మనం చలామణి అవుతున్నా కూడా நாம் எத்தனை கூட நாம் நடந்தாலும் కొద్ది రోజులు అది నడుస్తుంది. கொஞ்ச காலம் நடக்கும், తర్వాత నీకు అది దూరం అయిపోద్ది. பிறகு அது தூரமா. ఎందువల్లంటే పరిశుద్ధాత్మ ఎటువంటిదంటే பரிசுத்த ஆவியானவர் எப்படிப்பட்டது? చాలా సున్నతమైనది. అది பரிசுத்த ஆவியானவர் அவர் மிகவும் அவர் மிகவும் மிருதுவான, అది చాలా సున్నతమైనది. அவர் மிகவும் மிருதுவான, అది కఠినంగా నీకు దగ్గరికి ఇది చేయదు. பரிசுத்த ஆவியானவர் பலவந்தம் படுத்தி నీవు దేవుని கடினப்படுத்துகிறவர். సహవాసములో లేకుండా நீ தேவனுடைய சகவாசத்தில் இல்லை என்றால், నువ్వు ఏమి చేస్తున్నా సరే, நீ எதை செய்தால், ఇప్పుడు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని సహవాసం నేను లేకుండా பரிசுத்த ஆவியானவருடைய சகவாசம் இல்ல, ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నా అంటే நான் பிரசங்கம் பண்ணினா, ఆ యొక్క పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే பரிசுத்த ஆவியானவர் என்ன నా செய்வார்? దగ్గర నుంచి దూరంగా పోతుంది. என்னிடத்திலிருந்து தூரம் போவா, ఇలాగ నిలబడుకొని చూస్తూ ఉంటారు. தூரமாய் நின்று பாப்பா, బాధపడుతూ ఉంటారు. வேதனைப்படுவா, దుఃఖப்படுவா, వేదనపడుతూ ఉంటారు. வேதனைப்பட்டு కానీ கொண்டு, నాలో పరిశుద్ధాత్మ లేదు. ஆனால் பரிசுத்த ஆவியான ఆ கிரியை இல்லை. పరిశుద్ధాత్మ దూరం వచ్చేసింది. பரிசுத்த ஆவியானவர் துணை, నీకు ఆయనకి సహవాసం లేదు. பரிசுத்த ஆவியானவர் உனக்கு నీకు ఆయనకి சகவாசம், సమాధానం లేదు. உனக்கும் ஆவியானவர் నీతో పాటు ఆయన ఉండడు. உனக்கு உன்னோடு கூட அவர் இருக்க నీకు மாட்டார், దూరం అయిపోతాడు ఆయన. என்னிடத்திலிருந்து தூரமாய் అది இருப்பார் నువ్వు గ్రహించలేవు. என்று உணர కొద్ది முடியாது. రోజులు అయిన తర్వాత గ్రహింపు నీకు ஒரு వస్తుంది. நாள் அந்த கிரகிப்பு வரும். దేవుని నడిపింపు లేకుండా தேவனுடைய நடத்துதல் வரும். దేవుని కార్యాలు మనం చూడలేం. தேவனுடைய கிரியை பார்க்க முடியாது. దేవుని యొక్క ఆత్మ లేకుండా தேவனுடைய ஆவியானவர் இல்லாமல் దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం పొందుకోలేం. தேவனுடைய ஆச்சரியமான கிரியை பார்க்க కాబట్టి முடியாது. దేవుని సహవాసం లేకుండా தேவனுடைய சகவாசம் இல்லாமல் నేను ఎలా జీవించినా దేవుడు కార్యాలు చేస్తున్నా எப்படி అనుకోవచ్చు. வாழ்ந்தாலும் ஆண்டவர் கிரியை பண்ணுவார் என்று நினைக்காது. అది కొద్ది రోజులే నడుస్తుంది. அது கொஞ்ச காலம் தான். అది ఇన్వర్టర్ లాగానే నడుస్తుంది. அது இன்வெர்டர் போல అది நடக்கும். శాశ్వతమైన కరెంట్ లాగా నడవదు. நிரந்தரமான கரண்ட் போல அல்ல. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, பிரியமானவர்களே, దేవునితో నేను లేకపోయినా தேவனோடு கூட இல்லை. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. தேவனின் ஜெபத்தை கேட்கிறார். దేవుడు నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. దేవుని కుటుంబத்தை நடத்துகிறார். నేను ఏదో చలామణి అయిపోతున్నా நான் ஏதோ நடக்கிறேன். ఈ సౌలు లాగా కొంతకాలమే. இந்த சவுலை போல கொஞ்ச காலம் தான். సంసోను కూడా కొంతకాలమే. சிம்சோன் கொஞ்ச காலம் தான். ఆ యొక్క సంసోను మంచి వీరాది వీరుడు ఆయన. சிம்சோன் வீராதி வீரனவன், అన్నిటిలో చలామణి అవుతున్నాడు. எல்லாவற்றிலும் உயர்ந்தவன். ఒక్కసారి తాను గోక్కుకుంటూ ఉంటే ஒரு காலத்திலே அவனுக்கு கட்டப்பட்டிருக்கும் பொழுது, ఎక్కడ పోయింది నా బలము, எங்கே போயிட்டு என் பலன், నా దేవుని శక్తి ఎక్కడికి పోయింది, என் வல்லமை எங்கே போயிட்டு, నా దేవుని ఆత్మ ఎక్కడికి పోయింది, என் தேவனுடைய ஆவி எங்கே போயிட்டு. అరే ఇంతవరకు నా దేవుని యొక్క శక్తి లేకుండానే నేను చలామణి అయిపోయినాను. ஐயோ, இதுவரை என் தேவனுடைய வல்லமை இல்லாமல், ஆவியானவர் இல்லாமல் நான் இந்த இடத்தில் பலவீனப்பட்டு போனேனே. ఈ రోజు నా దేవుని శక్తి నాకు దూరం అయిపోయింది. இன்னைக்கு தேவனுடைய வல்லமை என்னை விட்டு போயிட்டு చాలా రోజులు సంసోను గ్రహించలేక, அநேக நாட்கள் அது உணர முடியாமல் போனான். సౌలు చాలా రోజులు గ్రహించలేక,
அநேக நாட்கள் உணர முடியாமல் అలాగనే ఈ రోజు నీవు కూడా చాలా రోజులు గ్రహించకుండానే ఇంకా నువ్వు జీవిస్తూ ఉన్నావు. இன்றைக்கு நீ கூட உணர்வு இல்லாமல் இருந்து கொண்டிருக்கிறாய். నేను దేవునితో సహవాసం లేకపోయినా, தேவனோடு கூட சகவாசம் నేను దేవుని వాక్యముతో జీవించకపోయినా, தேவனோடு கூட ஐக்கியத்திலே வாழ முடியாமல் இருக்கிறாய். దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోయినా, பரிசுத்த ஆவியானவர் நடத்துதலே దేవునితో నేను లేకపోయినా, தேவனோடு கூட இல்லாமல் இருக்கிறாய். నేను ఏదో చాలా బాగున్నాను, நான் நல்லா இருக்கிறேன், చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాను, ஆசீர்வாதமா இருக்கிறேன், నా ప్రార్థనలన్నీ దేవుడు என் వింటున్నాడు ஜெபத்தை ஆண்டவர் கேட்கிறார் అని అనుకోను నువ్వు ఉండొచ్చు. என்ற அப்படிப்பட்ட நினைப்புல நீ வாழ்ந்து கொண்டிருக்கிறாய். దేవుడు నీకు దూరం అయిపోతాడు. தேவன் உன்னை விட்டு போவார். దేవుని పరిశుద్ధాత్మ నీకు దూరం అయిపోతాడు. பரிசுத்த ஆவியானவர் உன்னிடத்திலிருந்து எடுத்துக்கொள்ளப்படுவார். పరిశుద్ధాత్మ నీకు దూరం అయిపోతాడు. பரிசுத்த ஆவியானவர் உன்னிடத்தில் இல்லை என்றால் నీవు పతనమైపోతావు, நீ அழிந்து போவாய். కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, தேவ பிள்ளையே, దేవుడు అంటూ ఉన్నాడు, இன்னைக்கு ஆண்டவர் சொல்லுகிறார், దేవుని యొక్క ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. தேவன் தம்முடைய அன்பினால் நேசிக்கிறார். ఆయన కృపతో ఇంతవరకు నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. கிருபையாக உன்னை உயிரோடு கூட வைத்திருக்கிறார். ఆయన పరిశుద్ధాత్మ సహవాసముతో నీవు జీవిస్తే నీకు నేను తోడై ఉంటానని దేవుడు అంటూ ఉన్నాడు. பரிசுத்த ஆவியானுடைய ஐக்கியத்திலே இருந்தால் நான் உன்னை நடத்துவேன் என்று ఆ சொன்னார். పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ఉంటే, அந்த பரிசுத்த ஆவியானுடைய ஐக்கியத்திலே நீ ఆ యొక్క இருந்தால், పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసముతో నువ్వు அந்த ఉంటే, பரிசுத்த ஆவியானுடைய அந்த ஐக்கியத்திலே நீ இருந்தால் నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిన? உன்னுடைய லைஃப் ஸ்டைல் எப்படி இருக்கும் தெரியுமா? గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయము கலாத்தியர் 5ஆம் அதிகாரம் 22వ వచనాన్ని చదవండి. 22ஆம் வசனத்தை வாசிங்க. Galatians chapter 5 verse 22. చాలు, வாசிங்க. 5:22. ஆவின் கனியோ ఆమేన్. சாந்த கீழே வாசிங்க. ஆமென். దేవుని వాక్యం చెప్తుందండి, தேவனுடைய வசனம் சொல்லுகிறது, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసముతో దేవుని వాక్యముతో నువ్వు జీవిస్తే பரிசுத்த ஆவியானவரோடு கூட நீ வாழ்ந்தால் ఇన్ని మంచి లక్షణాలు నీలో ఉంటాయి. இப்படிப்பட்ட குணாதிசயங்கள் உனக்குள்ளே காணப்படும். ఈరోజు పరీక్షించుకో. இன்னைக்கு சோதித்துப்பா. దేవునితో సహవాసం ఉన్న వారికి దయ, కృప, శాంతి, సమాధానం, సంతోషం, విశ్వాసం అన్నీ ఉంటాయని బైబిల్ చెప్తుంది. தேவனோடு கூட சகவாசம் பண்ணுகிறவர்களுக்கு ஆண்டவர் இவையெல்லாம் ஆண்டவர் கட்டளையிடுவா. దేవునితో సహవాసం లేని వారికి కుళ్ళు, క్రోధం, కుట్ర, అసూయ, ఎవరిని పగ తీర్చుకోవాలి, ఎవరిని ఏమిది చేయాలి అనేదే ఉంటది. தேவனோடு கூட சகவாசம் இருக்கிறவர்களுக்கு இப்படிப்பட்ட அன்பு, விசுவாசம், சந்தோஷம், சமாதானம் என்றதான நற்குணம் காணப்படும். ஆனால் தேவனோடு கூட ஐக்கியம் இல்லாதவர்களுக்கு போராமை, எரிச்சல், கோபம், விரோதம், பாவம், இப்படிப்பட்ட விபச்சாரத்தனம், இப்படிப்பட்ட கிரியைகள் அவர்களுக்கு காணப்படும். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ஆகையினால దేవుని వాక్యం చెప్తున్నది, தேவனுடைய வசனம் சொல்லுகிறது, ఈరోజు దేవుని యొక్క ప్రేమ నీకు తోడుగా ఉండి இன்றைக்கு தேவனுடைய அன்பு నీ గాయాన్ని కట్టి గాయத்தை కట్ట నీ కుటుంబానికి సంతోషం ఇచ్చేవాళ్ళని దేవుడు ఇష్టపడుతున్నాడు. கொடுக்கிறது. రెండవది దేవుని వాక్యం మనం చూస్తే, இரண்டாவது நாம் பார்க்கும் பொழுது నీ బలహీనతలో దేవుడు నీకు బలమునిచ్చి కృపనిచ్చి, உன் பலவீனத்திலே தேவன் கிருபை அழைத்து ఆయన కృప నీకు ఇచ్చి, அவருடைய கிருபை உனக்கு నీ హింసలోను, నీ బాధలోను, నీ ఇబ్బందులోను నీకు తోడుగా ఉండి నిన్ను సంతోష పెట్టాలని దేవుడు ఇష్టపడు. உன்னுடைய இக்கட்டுகளிலே, உன்னுடைய உபத்திரங்களிலே, அவமானங்களிலே, நிந்தங்களிலே ஆண்டவர் உனக்கு கிருபை அளிக்கிறார். మూడవది దేవునిలో మనం చూస్తే, மூன்றாவது நாம் பார்க்கும் பொழுது దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసములో నీవు జీవిస్తూ பரிசுத்த ஆவியானுடைய சகவாசத்திலே வாழ்ந்து ఆయన దయలో, ఆయన ప్రేమలో, ఆయన సమాధానము, ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెనలు మనం పొందుకోవాలనేది దేవుడు ఇక్కడ அவருடைய கிருபை, அவருடைய ஆசீர்வாதங்கள், அவருடைய தயவை, இரக்கத்தை நாம் பெற்றுக்கொள்ள வேண்டும். ఎందువల్లంటే దేవుని వాక్యం చెప్తే పరిశుద్ధాత్మ పొందుకున్న వారు దేవుని శక్తిని పొందుకుంటారని అపోస్తలుల కార్యం 1:8 చెప్తున్న మాట. அப்போஸ்தலர் காரியம் 1ஆம் அதிகாரம் 8ஆம் வசனத்திலே பார்க்கின்ற பொழுது, ஆக்ட்ஸ் சாப்டர் 1 verse 8 அதில் பார்க்கும் பொழுது, பரிசுத்த ஆவியானவர் உங்கள் மீது வரும் பொழுது நீங்கள் பலன் அடைவீர்கள். ఆమేన్. దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుడి వచనం పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉన్నప్పుడు ఆయన శక్తిని నువ్వు పొందుకుంటావు. when the holy spirit god comes upon you, ఆయన శక్తితో నువ్వు నడిపించబడతావు. அவருடைய வல்லமையால் நடத்தப்படுவாய். ఆయన యొక్క బలముతో నువ్వు నడిపించబడతావు. வல்லமையால் நடத்தப்படுவாய். నీ కుటుంబాన్ని దేవుడు ఆయన శక్తితో నడిపిస్తాడు. உன் குடும்பத்தை வல்லமையால் நடத்துவார். ఆయన బలముతో నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. அவருடைய பலத்தினால் நடத்துவார். ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన శక్తికి మించిన శక్తి వేరే ఏ శక్తి నిన్ను ఆవరించలేదు. அவருடைய வல்லமையை விட வேற எந்த வல்லமை உங்களை
விடுவிக்க முடியாது. ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీ మీద నీ కుటుంబం మీద ఉంటే సాతాను శక్తి నీ కుటుంబాన్ని ఏమీ చేయలేదు. பரிசுத்த ஆவியானுடைய வல்லமை உன் மீது உன் குடும்பத்தின் மீது இருக்கும் பொழுது பொல்லாத சத்ருவின் கிரியைகள் உன் குடும்பத்தை அணுகாது. సాతాను నిన్ను వచ్చి తాకను కూడా తాకలేదు. சாத்தான் அவனை தொட முடியாது. కాబట్టి ఈ రోజు మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకు కావాలి. ஆகையாலே பரிசுத்த ஆவியானுடைய சகவாசம் நமக்கு வேண்டும். ఆ సహవాసం నీలో ఉంటే சகவாசம் దేవుని శక్తి నీతో ఉన్నట్టే, தேவனுடைய சக்தி நம்மோடு, దేవుని బలము నీతో ఉన్నట్టే, தேவனுடைய பலன் நம்மோடு, దేవుని యొక్క దీవెన నీతో ఉన్నట్టే, தேவனுடைய ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదం నీతో ఉన్నట్టే, దేవుని కృప நம்மோடு, దేవుని సమాధానం నీతో ఉంటుంది, దేవుని యొక్క సంతోషాన్ని నువ్వు సంతోషం நம்மோடு கூட இருக்கும். కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, தேவ பிள்ளைகளே, ఈ రోజు నీ సహవాసం ఎవరితో? இன்னைக்கு உன்னுடைய சகவாசம் யாரோடு கூட? కాబట్టి పరీక్షించుకో. ఈ రోజు உன்னை சோதித்து பார். దేవుని ప్రేమ, தேவனுடைய அன்பு, దేవుని యొక్క కృప, தேவனுடைய கிருபை, దేవుని యొక్క సహవాసం, தேவனுடைய ఈ சகவாசம், మూడు నీలో ఉంటే இது மூன்று உன்னோடு கூட இருக்கும். దేవుడు నీకు నీ కుటుంబానికి తోడై ఉండును గాక అన్నాడు. தேவன் உனக்கும் உன் குடும்பத்திற்கும் துணையாயிருப்பார். బైబిల్ చెప్పింది ఆ మాటే. வேதம் சொல்லுகிறது அது. దేవుని యొక్క ప్రేమయు, தேவனுடைய அன்பும், యేసుక్రీస్తు యొక్క కృపయు, இயேசு கிறிஸ்துவின் கிருபை, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎవరైతే కలిగి ఉంటారో பரிசுத்த ஆவியானுடைய ஐக்கியத்திலே யார் இருப்பார்களோ వారికి దేవుడు తోడై ఉండును గాక అన్నాడు. அவர்களுக்கு ஆண்டவர் துணையாயிருப்பாராக. కాబట్టి ఈ మూడు మనకి చాలా ప్రాముఖ్యం. மூன்று மிகவும் ఈరోజు அவசியம். దేవుడు మనకు తోడుగా ఉండి మన కుటుంబాన్ని నడిపించాలంటే இன்றைக்கு இந்த மூன்றும் நம்மை நடத்த வேண்டும் என்றால் దేవుని ప్రేమ మనకు ఉండాలి, தேவனுடைய அன்பு நமக்கு దేవుని యొక్క வேண்டும், కృప మనకు ఉండాలి, கிருபை நமக்கு దేవుని வேண்டும், యొక్క పరిశుద్ధాత్మ సహవాసముతో మనం జీవించాలి. பரிசுத்த ஆவியானுடைய சகவாசம் நமக்கு வேண்டும். ఇలా జీవించినప్పుడు இப்படி நான் வாழும் பொழுது మన జీవిత కాలం అంతా దేవుని తోడు మనకుంటుంది, வாழ்நாள் முழுவதும் கர்த்தர் நமக்கு దేవుని துணை. ఆశీర్వాదం మనకుంటుంది, தேவனுடைய ஆசீர்வாதம், దేవుని యొక్క సమాధానం మనకుంటుంది, தேவனுடைய சமாதானம், దేవుని நமக்கு యొక్క இருக்கும். సంతోషం మనకుంటుంది. தேவனுடைய சந்தோஷம் நமக்கு కాబట్టి ఈ రోజు ఏ గాయముతో నువ్వు వచ్చావు, இன்றைக்கு எந்த காயங்களோடு கூட வந்திருக்கிறாயோ ఈ గాయాన్ని దేవుడు కట్టాలని ఇష్టపడుతున్నాడు. காயத்தை கட்ட விரும்புகிறார். నీవు ఏ బలహీనతతో నువ్వు వచ్చావు, எந்த பலவீனத்திலே வந்திருக்கிறாயோ నీకు బలహీనతతో తీసివేసి దేవుడు బలం ఇవ్వాలి. பலவீனத்திலே தன் பலன் சம்பூர்ணமாய் விளங்க, ఏ ఆశీర్వాదం నీకు కావాలని నువ్వు எந்த ఇష్టపడుతున్నావు, ஆசீர்வாதம் உனக்கு வேண்டும் என்று దేవుని శక్తితో నిన్ను నింపాలని దేవుడు தேவன் ఇష్టపడుతున్నాడు. தம்முடைய வல்லமையினால் நிரப்ப வேண்டும் కాబట్టి என்று ప్రభువుకు நினைக்கிறார். సమర్పించుకుందామా? இன்னைக்கு ஒப்பு கொடுக்கலாம், ప్రభువుకు సమర్పించుకుందామా? ஆண்டவரிடத்தில் ஒப்பு கொடுக்கலாம், మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన முழங்கால் చేసుకుందాం. படிட்டு ஆண்டவரிடத்தில் ప్రభువా, ஜெபிக்கலாம். నీ ప్రేమతో నేను జీవించాలి ஆண்டவரே, உம்முடைய அன்பிலே நான் అయ్యా, నీ நிலைத்திருக்கணும். కృపతో నేను జీవించాలయ్యా, ஆண்டவருடைய கிருபையிலே நான் నీ இருக்கணும். పరిశుద్ధాత్మ సహవాసముతో నీ శక్తితో నేను నింపబడాలి. பரிசுத்த ஆவியினுடைய சகவாசத்தில் நான் இருக்க வேண்டும். ప్రభువుకు సమర్పించుకుందాం. கர்த்தரிடத்தில் ஒப்பு கொடுக்கலாம். ఒకవేళ దేవుని సహవాసం నుంచి దూరంగా ఉన్నావేమో, ஓ கர்த்தருடைய சகவாசத்திலிருந்து நீ தூரமா దేవుని వాక్యానికి నువ్వు దూరంగా ఉన్నావేమో, இதோ கர்த்தருடைய வசனத்திலிருந்து దేవుని தூரமா ప్రార్థనకు నువ్వు దూరంగా ఉన్నావేమో, தேவனுடைய ஜெபத்திலே தூரமா இருக்கிறாய். దేవుని యొక్క పరిశుద్ధాత్మకు దూరంగా ఉన్నావేమో, பரிசுத்த ஆவியானவரிடத்திலிருந்து தூரமா இருக்கிறாய். దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నావేమో, பரிசுத்த ஆவியானவர் துக்கப்படுத்துகிறாய். ఆయన నువ్వు దుఃఖపెడితే ఆయన నీకు దూరం అయిపోతాడు. நீ அவரை துக்கப்படுத்துகிறாயா? ఆయన నీకు దూరం అయితే నీకు ఏ దీవెన దేవుని దగ్గర నువ్వు పొందుకోలేవు. அவரிடத்திலிருந்து தூரமாயானால் நீ எந்த ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள முடியாது. కాబట్టి దేవునికి దగ్గర అవుదాం, தேவனிடத்தில் சபீபம், ప్రభుకు సమర్పించుకుందాం, ஆண்டவரிடத்தில் கேட்கலாம், ప్రార్థన చేసుకుందాం, ஜெபம் பண்ணலாம், ప్రభుకు సమర్పించుకుందాం. கர்த்தரிடத்தில் ஒப்பு கொடுக்கலாம்.